కాళేశ్వరం కమిషన్ వేసిన తర్వాత కింద పడిన బొంగలను ఈఎన్సీ ఎందుకు రిపేర్ చేయించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు కాదని విచారణ ప్రాజెక్టు మొత్తం మీద జరగాలన్నారు. సిబిఐ టచ్ చేయలేని రీతిలో ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. పంప్ హౌస్ లో జరిగిన అవినీతిని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా విచారణ జరిపితే దోషులకు శిక్ష పడదన్నారు. పరిమితమైన అంశాలపైనే సిబిఐ విచారణ జరపాలని కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు పాయల్ శంకర్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతర లేకుండా పోయింది. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని బయట తీయడానికి. ఆ యొక్క 3 బ్యారేజ్ల కింద పడ్డటువంటి బుంగలని సంబంధిత ఈఎన్సీ ఎందుకు చేయించిండు రిపేర్? ఆ గ్రోటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎన్డీఏసీ చాలా తీవ్రంగా చెప్పింది, మీరు గ్రోటింగ్ చేయడం వల్ల మేము దానికి ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కుందామంటే కూడా ఆధారాలు లేకుండా చేసిండ్రు అని చాలా క్లియర్గా చెప్పింది. 1,00,000 కోట్ల పైబడి అవినీతి జరిగిందని మీరు అన్నప్పుడు సిబిఐకి ఏమనిచ్చారు? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మీద విచారణ చెయ్యండి. ఆ బ్యారేజీలు 3 కలిపితే ఉన్నాయి 12 వేల కోట్ల రూపాయలే. మిగతా దాదాపు 1,15,000, 1,20,000 కోట్ల రూపాయలు బయట ఉన్నాయి కదా. మీరే కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలే కాదు కదా. కాళేశ్వరం అంటే 1000 కిలోమీటర్లని ఒక పక్క చెప్తారు, 10 బ్యారేజీలను ఇంకో పక్క చెప్తారు, 100 సబ్స్టేషన్లను ఇంకో పక్క చెప్తారు, 10 పంప్ హౌస్లను ఇంకో పక్క చెప్తారు. ఏ విషయాలనైతే పూర్తిగా అవినీతి జరిగిందో ఆ విషయాలని సిబిఐ కనీసం టచ్ కూడా చేయలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చెయ్యాలని ఏమాత్రం కూడా ఉన్నట్టు అనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగానే సిబిఐకి ఇచ్చినటువంటి జీవోలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏవైతే ఉంటాయో ఆ టీఓఆర్ లో మిగతా విషయాలన్నీ ఎందుకు ఇంక్లూడ్ చేస్తలేరు? పంప్ హౌస్లలో జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? టెండర్లు లేకుండా నామినేషన్ మీద ఇచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మీద ఎందుకు టీఓఆర్ లో మీరు ఇంక్లూడ్ చేయలేదు? పనులు చేసినటువంటి సంబంధిత కంపెనీల మీద చర్యలు తీసుకునే విధంగా టీఓఆర్ లో మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, సిబిఐకి ఇచ్చినటువంటి మీ జీవోని వెంటనే సవరించుకోండి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో చాలా విషయాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అసలు తుమ్మిడిహెట్టి నుండి కాళేశ్వరంకు మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దానికి బాధ్యులు ఎవరు? వాటి మీద కూడా టీఓఆర్ లో ఆ విషయాన్ని కూడా టీఓఆర్ లో చేర్చాలా?